హాయ్ అండి అందరికీ. అసలు సీజన్‌తో సంబంధం లేకుండా కాస్తున్నాయండి. ఏంటో ఈ మామిడికాయలు. మార్నింగ్ మా హస్బెండ్ అలా పొలాలలోకి వెళ్ళినప్పుడు అక్కడ తోటలో అయితే ఉన్నాయంట మామిడికాయలు. అవైతే తీసుకొచ్చి నన్ను పచ్చడి చేయమని చెప్పారండి. మనకైతే మామిడి తోట లేదులేండి. మనకున్నది ఊరికే బీడు భూమి అనమాట. అంటే వరిమళ్ళు, వేరుశనక్కాయ ఇలా పంటలు పండించుకునే భూమి మాత్రమే ఉంది. మామిడి తోట అయితే లేదండి. మనకి ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే మనకు మామిడికాయలు వస్తాయి. అమ్మ వాళ్ళకు మామిడి తోట ఉంది. వాళ్ళే పంపిస్తారు మాకు మామిడికాయలు అయితేనా. ఇప్పుడు ఇంకా మామిడికాయలు దొరికే కొద్దికి పచ్చడి చేసేద్దామని చెప్పేసి ఇలా రోట్లో వేసి రుబ్బి చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ రోట్లోనే వేసి రుబ్బుతున్నానండి. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం మాట్లాడుతుండగానే. ఇప్పుడు కొంచెం పచ్చడి తీసేసి పక్కన పెడుతున్నానట. మా హస్బెండ్కి ఒట్టి మామిడికాయ పచ్చడి అంటేనే చాలా ఇష్టం అండి. ఆయన ఈ పచ్చడినే ఇష్టంగా తింటారు. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే తినరండి. అందుకోసమని అత్తయ్య వాళ్ళ కోసమని ఇక్కడ మామిడికాయ పచ్చడిలో పల్లీలు వేసి మరీ రుబ్బుతున్నానండి. ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఇలా పల్లీలు వేసి రుబ్బుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారా మన పచ్చడి, ఈ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. దీంట్లో ఎర్రగడ్డ వేయాల్సిందండి, నేను మర్చిపోయాను ఇక్కడ వేయడము. ఎర్రగడ్డ వేసుకుంటే మధ్య మధ్యలో తింటూ ఉంటే బాగుంటుందండి. ఈ పచ్చడి కూడా తీసేసి గిన్నెలో పెట్టేసుకున్నాను. ఈ పచ్చడికైతే పోపు అవసరం లేదండి, అలాగే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. ఒట్టి మామిడికాయ తొక్కు దంచాం కదా, దీనికైతే పోపు అవసరం. అందుకోసమే నేనైతే ఇక్కడ పోపు పెట్టేస్తున్నానండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.